హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్తూరమ్మాయి సిరి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఏం చేస్తున్నారు? ఫెస్టివల్ బాగా జరిగింది అందరికీ. సో నేను వచ్చేసి మార్నింగ్ నాకు షిఫ్ట్ ఉంటే ఇంక ఈవినింగ్ స్టార్ట్ అయ్యనమాట. వర్క్ చూసుకొని ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి, అది టెంపుల్కి నేను పోస్ట్పోన్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో ఒక 20 days బ్యాక్ అనుకుంటా నేను అనుకున్నాను ఇలాగ రాధాకృష్ణ టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అనేసి. ఇంకా అప్పటి నుంచి నా ఫీడ్స్, నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ కానీ, నా యూట్యూబ్లో వీడియోస్ కానీ, షార్ట్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కృష్ణ, రాధాకృష్ణ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఆగలేకపోయాను. యాక్చువల్గా ఉగాదికి వెళ్దాము ఇస్కాన్కి అనుకున్నాను అనమాట. బట్ అప్పుడు కుదరలేదు. దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. యాక్చువల్గా ఇస్కాన్ ఒక 10 to 12 kilometers దూరం ఉంటుంది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఈ వీకెండ్ నాతో నా ఫ్రెండ్ వస్తానన్నది, నా రూమ్మేట్. బట్ తనకి సడన్గా ఏదో వర్క్ ఉంటే తను ఇంకా రాలేకపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకా దేవుడు అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాడని నా ఫీలింగ్ అనమాట. మనం వెళ్ళలేదే ఇప్పటికి కూడా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ బయలుదేరనమాట. 4 అవుతుంటే అప్పుడు కూడా చాలా వేడిగా ఉంది. ఎంత ఎండగా ఉందంటే ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళాను. 4:30కి అట్లా ఓపెన్ చేస్తారని టెంపుల్లో గూగుల్లో ఉందన్నమాట. ఇక్కడ బయట వచ్చి చూస్తే ఎవ్వరు లేరు. ఏంటి ఇంకా జనాలు లేరు, అసలు ఇది హ్యాపెనింగ్ ప్లేసా కాదా అనిపించింది. బట్ వన్స్ లోపలికి వెళ్ళాక నాకు అర్థమైందనమాట అక్కడ క్రౌడ్ అంతా ఎంత ఉంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ నామం పెట్టించుకున్నాను అనమాట. బట్ ఆయన నాకు సరిగ్గా పెట్టలేదు, నీట్గా సైడ్కి పెట్టేశాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, పెట్టాడు కదా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అనిపించింది అనమాట. ఇక్కడికి వచ్చి చూసారా పడగల మీద శ్రీకృష్ణుడు నడి, చాలా బాగా అనిపించింది అనమాట. మేబీ ఈవినింగ్ వచ్చుంటే కొంచెం కూల్ వెదర్కి, కొంచెం సన్సెట్ టైంలో నాకు ఇంకా ఒక 5-6 అలాగా ఇంకా మంచిగా వీడియో బాగుంటుందేమో. షూటింగ్ అది పాము అది చూడడానికి. ఇక్కడ లోపల చూస్తే క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు. మినిమం 30 minutes పట్టింది అనమాట నాకు దర్శనం అవ్వడానికి. యాక్చువల్గా మన సైడ్ నేను తిరుపతిలో చూసిందైతే ఫోన్స్ అలో లేదు, అసలు పిక్చర్సే క్లిక్ చేయనీరు అనమాట తిరుపతిలో అయితే. ఇక్కడైతే ప్రతి ఒక్కరు హ్యాండ్లోని ఫోన్ ఉంది, దగ్గరికి వెళ్ళి కూడా తీసుకుంటున్నారు అనమాట పిక్చర్స్. అంత బాగా దర్శనం అయిందనమాట. ప్రతి ఒక్కరిని దగ్గర దాకా తీసుకెళ్తున్నాం. మన సైడ్ లాగా హర్రీ బరీగా వెళ్ళండి అని పంపించడం అలా చేయరనమాట. ఒక్కొక్కరు 5 to 10 minutes కూడా అక్కడ నిలబడి దర్శనం చేసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ సేవ చేసేవాళ్ళు అనమాట. కొందరు ఉంటారు కదా దేవుడికి సేవ చేయాలనే వాళ్ళు. ఇక్కడ పూలమాలలు వాళ్ళకి ఇట్లా చైర్స్ వేసి టేబుల్స్ వేసి పెట్టున్నారనమాట. పూలమాలలు కట్టివ్వడం, ఇంకా సమ్ అదర్ వర్క్స్ ఉంటాయి కదా దేవుడికి సేవ వర్క్స్, అవన్నీ చేస్తున్నారనమాట అందరూ. ఇంకా ఫైనల్గా రాధాకృష్ణ దర్శనం చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నా మనసంతా చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది అనమాట. ఇక్కడ చిన్నపిల్లలు చూసారా రామాయణం డ్రామా ప్లే చేస్తున్నారనమాట. చిన్నపిల్లలు అందరూ చిన్నగా గెటప్స్ వేసుకొని, సీతారాముడు, విశ్వామిత్రుడు అంతా రామాయణంలో పాత్రలంతా మోస్ట్లీ అందరూ వేసుకొని చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ to 1 hour అట్లా స్పెండ్ చేసినాను అనమాట టైం వీళ్ళతో. ఈ డ్రామా చూస్తూ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆ పిల్లవాడు అది రామాయణంలో ఆ ఘట్టం ఉంటుంది కదా, స్వయంవరం అనేది, విల్లుని విరిచి సీతను దక్కించుకుంటాడు కదా రాముడు, అది చేస్తున్నాడు అనమాట. ఆ సీన్ అనమాట. చాలా హ్యాపీ, అది చూడగానే ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా అలానే ఇంకా చిన్నపిల్లలు కొందరు అయితే హనుమాన్ గెటప్లు కూడా వేసుకున్నారు. నేను మొత్తం అయితే చూడలేదు. ఒక దగ్గరగా ఆ డ్రామా మొత్తము 1 hour పైన జరిగిందని, 1 hour 20 minutes 30 minutes వరకు జరిగింది. నేను ఒక 45 minutes అట్లా ఉన్నాను అనమాట మ్యాక్సిమం చూసుకొని కొద్దిసేపు. ఇంకా అట్లా వెళ్ళానమాట. ఆ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరు అంత హరీ బరీగా అనిపించలేదన్నమాట. మన సైడు వెళ్ళండి పైకి పోయిండి అన్నట్టు ఉంటుంది. నేను ఉండేసి పూణేలో అనమాట. నాకు ఇక్కడ 2 ఇస్కాన్లు ఉన్నాయి. ఇది పెద్ద ఇస్కాన్ అనమాట, అది ఇంకొకటి కొంచెం చిన్న ఇస్కాను. ఇక్కడ పూరి జగన్నాథ స్వామిని చూసినంత ఆ రూపాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇక్కడ ఒక కామెడీ సీన్ జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి మాల వేయడానికి రాముడు వారికి వెళ్ళింది అనమాట. అతను రాముడు గడప, ఆమె సీత అనమాట. అప్పుడు ఆ కిరీటం అనేది పైకి ఉంది, ఆ పిల్లవాడు వంగలేదు. ఆమెకి ఆ మాల వేయడానికి ఆ అమ్మాయి వల్ల కాలేదు. టైం అందరూ నవ్వేస్తారనమాట టకటక అనేసి. కాకుండా క్లాప్స్ కట్టి చాలా బాగా జోక్గా అనిపించింది అనమాట. చాలా మంచిగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. అలానే ఇంకొచ్చేసి ఇంకా బయట వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ బొమ్మలతో ఇట్లా చెక్కున్నారనమాట. పెట్టున్నారనమాట గుడి చుట్టూరు ఇలాగా. మొత్తం
కృష్ణుడి చరిత్ర అంతా ఇలాగా చిన్నప్పటి నుంచి పెద్ద వరకు యశోదమ్మ తల్లి అలాగా వాళ్ళతో ఎలా ఆడుకున్నారో చాలా బాగా అనిపించింది అనమాట. ఉద్యానవనం యూజువల్గా కృష్ణుడి చుట్టూ అంటే ఉద్యానవనం అట్లా చెట్లు పచ్చగా అట్లా ఉంటుంది కదా గోశాలలో అవంతా అలాగనమాట. నాకు ఈ టెంపుల్ స్ట్రక్చర్ బాగా నచ్చింది అనమాట. ఈ వైట్ ఈ వింటేజ్ థీమ్లో ఉంది కదా అది చాలా బాగా అనిపించింది అనమాట. ఇస్కాన్ గిఫ్ట్స్లోకి వెళ్దాం అనుకున్నా కానీ బట్ ఏమో మనం అంత కాస్ట్లీ కొనలేమో అనిపించేసి ఇంకా బయట వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చి ప్రసాదం తీసుకున్నాను అనమాట. కొంచెం ప్రసాదం ఇచ్చారు ఇంకా అది తీసుకునేసి ఇంక అట్లనే ఇంక ఇస్కాన్ అంటే మనకు భగవద్గీత బుక్స్ స్టాల్స్ అవన్నీ మోస్ట్లీ ఉంటాయి కదా అవి కొంచెం చూసుకొని ఇంకా దీని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉందన్నమాట. ఆ సరౌండింగ్స్లోనే కాంపౌండ్లోనే దానికి అదిగోండి ఇస్కాన్ వెనకని కనిపిస్తుంది కదా అక్కడే ఇక్కడే దీని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళారనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే నా ఫేవరెట్ గాడ్ అనమాట, నా మోస్ట్ ఫేవరెట్ గాడ్. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక ఇంకా చాలా మనసు ప్రశాంత అయింది. యాక్చువల్గా నేను ఒక్కటే వెళ్ళాను అనమాట. అది ఫస్ట్ థింగ్. ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు ఒక్కటే ఎక్కడ బయట. పూణేకి వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళానమాట. కొంచెం నర్వస్గా ఉన్నా కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకున్నాక. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా జపమాల ఇచ్చి 108 టైమ్స్ హరే రామ హరే కృష్ణ మంత్రం అది జపించమన్నారనమాట. అంటే అది అమౌంట్ ఏం కాదు, నార్మల్గా ఫ్రీగానే వాళ్ళే కూర్చొని చేయమంటున్నారు. అదొక 10 to 15 మినిట్స్ అది చేసి అదొక మళ్ళీ ఫైనల్గా ప్రసాదం తీసుకునేసి ప్రసాదం వచ్చేసి పొంగల్ ఇచ్చారనమాట. అది నా ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ప్రసాదం నేను కష్టపడి తినలేకపోయాను అనమాట. అది పడిపోయింది, కొద్దిగా ఎక్కువ పెట్టించేసారు ఫుల్గా. సరే అని చెప్పేసి ఎట్లా ఒకట మేనేజ్ చేసేసుకొని ప్రసాదం తినేసి ఇంకా బయటకు వచ్చేసి ఒక షుగర్ క్యాన్ జ్యూస్, ఎనీవేస్ మై ఫేవరెట్ షుగర్ క్యాన్. అది ఇంత ఎండల్లో షుగర్ క్యాన్ జ్యూస్ తాగకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా షుగర్ క్యాన్ జ్యూస్ తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట. స్టార్ట్ అయిపోయాను హాస్టల్కి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ఏదో కొత్తగా సాధించినంత ఫీలింగ్ ఒకటే ఇలా కాదా అదొక ఫీలింగ్ అనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.